హర్ హర్ మహాదేవ్. ఈరోజు దీపావళి, మనకి ఇంట్లో ఉండడం అలవాటు ఉండదు కదా, అందుకే అలా పొలాల్లోకి వచ్చినాం అనమాట. ఏంటంటే మీకు ఈరోజు నేను ఒకటి చెప్పబోతున్నాను పాజిటివ్ థింకింగ్ గురించి. ఇది చాలామందికి లైఫ్లో అవసరం అనమాట. ఏంటంటే చాలామంది వాళ్ళకి జరిగే విషయాలలో చాలా నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు. అంటే రేపు నాకు చెడు జరుగుతుందేమో, ఎటన్నా వెళ్తున్నప్పుడు నాకు చెడు జరుగుతుందేమో, తర్వాత మా ఫ్యామిలీకి ఇలా జరుగుతుందేమో అని ముందే వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. ఎప్పుడైనా చూడండి, అలాగా మనం అస్సలు అనుకోవద్దు. మనమైతే ఏదైతే ఎక్కువ ఆలోచిస్తామో అదే మన లైఫ్లో జరుగుతుందని చాలా మోటివేషనల్ బుక్స్ కానివ్వండి, సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ చూసినట్టయితే వాళ్ళు కూడా అదే చెప్తూ ఉంటారు. మనకు భగవద్గీత అలాగే పురాణాస్లో కూడా మనం పాజిటివ్గా ఉండాలని చెప్తూ ఉంటారు. కాబట్టి దీన్ని మనము అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు అవ్వాలంటే ఏంటంటే మనకు మెడిటేషన్ కానివ్వండి, యోగా, తర్వాత ఇలా నేచర్లో తిరగడము, తర్వాత ఇవన్నీ అలవాటు చేసుకోవాలి. ఇవి ఇలా చేయడం ద్వారా ఏంటంటే మీకు పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు అవుతుంది అనమాట. మీరైతే ఒక రోజులో ఎన్నైతే ఆలోచనలు రిలీజ్ చేస్తారో నెగిటివ్గా ఆర్ పాజిటివ్గా, అవే మన లైఫ్లో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచిగా మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే మంచి పాజిటివ్గా ఆలోచించడానికి ట్రై చేయండి. అలాగే మీరు చాలా హ్యాపీగా ఉండడానికి కూడా ప్రయత్నించండి. హర్ హర్ మహాదేవ్.